హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. సో ఈరోజు వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్ అండ్ 1000 పిల్లర్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఏంటి స్పెషల్ అంటే ఇవాళ నా బర్త్డే. సో మా హస్బెండ్ని అడిగాను ఈ టెంపుల్కి వెళ్ళాలని ఉంది అని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకా సో ఈరోజు సడన్గా అన్ప్లాన్డ్ ఇంకా వెళ్ళాలి అని అనుకొని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది భువనగిరి కొండ కదా వెళ్ళే దారిలో. సో సడన్ ప్లాన్ కాబట్టి లేట్ అయిపోయింది. 11:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. హాఫ్ డే ఇక్కడే అయిపోయింది. సో దారిలో తాజా టిఫిన్స్ అని కనిపించిందండి. ఇక్కడ లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. చూడ్డానికి బాగుంది కదా అని. చూడ్డానికి బాగుండటమే కాదు, లోపలికి వెళ్ళాక చూస్తే చాలా బాగుంది హోటల్. ఫుడ్ క్వాలిటీ బాగుంది అండ్ హైజీన్గా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ తిందామని చెప్పేసి ఫస్ట్ మిల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మిల్స్ వచ్చేసి ఓన్లీ 130 రూపీస్ అండి ప్లేట్. అన్లిమిటెడ్. మళ్ళీ ఇలా వైట్ రైస్ ప్లస్ సాంబార్ ఇస్తున్నారు, 2 కర్రీస్ ఇస్తున్నారు, స్వీట్. సో ఈ ప్లేట్లో వేస్తున్నవన్నీ మనకి ఓన్లీ 130 రూపీసే. దోసకాయ పచ్చడి వేశారు, కాకరకాయ ఫ్రై వేశారు, ఒక సేమియా స్వీట్ అనుకుంటా అది ఇచ్చారు. ఆ తర్వాత ఇది గుత్తి వంకాయ ఇచ్చారు. నెక్స్ట్ పప్పు అండ్ కర్డ్ లాస్ట్లో అండ్ పాపడ్ కూడా. అన్లిమిటెడ్ అండి, ఓన్లీ 130 రూపీస్. వర్త్ అనమాట. అంటే అంత కాకపోయినా పర్వాలేదు, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఓకే, ఇంట్లో చేసినట్టుగానే నీట్గా మంచిగా అనిపించింది. సో మేము అది ఇంకా అంశుకి దాల్ కిచడీ తీసుకున్న, స్పైస్ ఉండదు కదా అని అది కొంచెం అది తినేసింది. సో ఇలా ఇక్కడ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగుంది లంచ్. అంటే హైవేలో మనకి ఇలాంటి ప్లేస్ ఉండడం కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సడన్గా ఇప్పుడు మనం బయట ఎక్కడ పడితే అక్కడ తినలేము. కొంచెం నీట్గా హైజీన్గా మెయింటైన్ చేసే దగ్గర అయితే కొంచెం తినగలుగుతాము. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడండి అసలు కోతులు ఉన్నాయి చూడండి. అందరూ వాటిని చూసే భయపడుతున్నారు. చాలా బాగుంది. టెంపుల్కి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయిందండి. సో వీకెండ్లో అయితే చాలా రష్గా ఉంటుందంట టెంపుల్. సో మేము ఈరోజు ట్యూస్డే, సో అంత రష్ లేదు. చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోతుందన్నమాట. చాలా స్పేసియస్గా ఉంది టెంపుల్. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. చాలా బాగుంది. సో ఇలా మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. అమ్మవారి దర్శనం కదా, దట్టు మంగళవారము, చాలా మంచి రోజు. ఈ గుడి పక్కనే ఇదంతా చెరువు అండి. యాక్చువల్లీ ఈ చెరువు అంతా ఇవాళ చెట్లతో నిండిపోయింది. మామూలుగా అయితే ఓపెన్గా ఉంటుంది, చెరువు వాటర్ కనిపిస్తాయి. ఇప్పుడు అన్నీ మొత్తం చెట్లతో నిండిపోయింది. మేబీ సమ్మర్లో మొత్తం వాటర్లా కనిపిస్తుందేమో. పక్కనే ఉంది పెద్ద చెరువు. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గణపతి దర్శనం అవుతుంది దేవుడిది. చాలా నచ్చింది నాకైతే టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఓల్డ్ టెంపుల్ మళ్ళీ. సో ఇక్కడైతే మేము దీపం పెట్టేసుకున్నాము, చెల్లి నేను ఇద్దరము. ఎంతసేపు మొక్కుతాం అంటున్నారు మా ఆయన. అంత దూరం వచ్చింది మొక్కడానికే కదా. నిజంగా అండి, ఇక్కడ అమ్మవారిని చూస్తే అలా అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అమ్మవారు. నేను మామూలుగా ఇట్లా యూట్యూబ్లో వీటిలోనే చూసినప్పుడు అనిపించింది అరే మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి. అలా అనుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. చక్కగా నా బర్త్డే రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ బయట అంతా ఫోన్ అలో ఉంటుంది కానీ లోపల అమ్మవారి దర్శనానికి మనకి ఫోన్ అలో ఉండదు. సో అక్కడ నేను తీయలేదన్నమాట. ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. అక్కడ కూర్చున్నాము గుళ్ళోనే పక్కన. సో అంశుగాడు అల్లరి అట్టుపని తింటుంది. చిన్నదాన్ని కింద పడుకోబెట్టాము. అంటే కొద్దిసేపు అలా దేవుడిది ప్లేస్ కదా, అలా పడుకోబెట్టాలి అని కింద పడుకోబెట్టాను. జర్నీ కదండి, పాపం పిల్లల్ని ఎత్తుకొని ఉంటుంటే వాళ్ళకు కూడా చాలా, ఇప్పుడు ఎలా కింద పడుకోబెడితే ఆడుకునే పిల్లలు కదా, అలా ఎత్తుకొనే ఉండేసరికి వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండదు అని కాసేపు కింద పడుకోబెట్టేశాను.
పర్ణి తల్లి చక్కగా ఆడుకుంటుంది. పర్ణి అయితే యాక్చువల్లీ పర్ణికి 21 డేస్ ఉన్నప్పుడు దేవుడికి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు ఆ రోజు. ఈరోజు మొత్తం సడన్గా అసలు వెళ్ళాలి అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఎర్లీగా స్టార్ట్ అవుతే మనం ఇక్కడ అట్లీస్ట్ 3 to 4 ప్లేసెస్ కవర్ చేయొచ్చు, కానీ మేము స్టార్ట్ అవ్వడమే 11:30 కదా, లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వచ్చేసామండి 1000 పిల్లర్ టెంపుల్కి. 12th century టెంపుల్ ఇది. నిజంగా అండి అసలు ఎంత బాగుందంటే, అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఇవి అప్పట్లో అలా ఉండేదేమో, నేను ఇంతవరకు చూడలేదు కాబట్టి ఎలా ఇమాజిన్ చేసుకున్నానంటే చుట్టూ ఏమి ఉండవేమో, చుట్టూ పొలాలు అడవిలా ఉంటుందేమో అలా అనుకున్నా. కాదు, ఇది సిటీ సెంటర్లో ఉంది మధ్యలో. జస్ట్ ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి జస్ట్ 1/2 కిలోమీటరే అండి, ఎక్కువ దూరం అస్సలు లేదు. భద్రకాళి టెంపుల్ నుంచి 1/2 కిలోమీటరే. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుంది పెద్దది. అప్పటి కట్టడాలు కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మొత్తం 1000 పిల్లర్స్ ఉంటాయండి, వాటి మీద నెంబర్స్ కూడా ఉంటాయి. సో చాలా బాగుంది టెంపుల్. వర్షం మూవీ ఇక్కడే కదా షూట్ అయ్యింది, నంది దగ్గర. ఇక్కడ మనకి లోపల లార్డ్ శివ ఉన్నాడండి, దేవుడు. ఒకప్పుడు ఇక్కడ నంది దగ్గర ఇప్పుడు గ్రిల్స్ పెట్టేశారు చుట్టూ. అప్పుడు గ్రిల్స్ ఉండేవి కాదు, ఓపెన్గా ఉండేది. బట్ ఇప్పుడైతే మొత్తం పెట్టేశారు, లోపలికి వెళ్ళడానికి లేదు, గ్రిల్స్ పెట్టేశారు చుట్టూ, నంది చుట్టూ. సో మేమైతే వచ్చేసి ఫస్ట్ దేవుడి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా అంతే అండి, బయట అంతా అలో ఉంది కెమెరా, లోపలికి లేదు. సో దేవుడి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. మనుషు చెల్లి ఇద్దరు నందికి మొక్కుతున్నారు. సో టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయండి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యింటే ఇంకొంచెం ఎక్కువ చూసుండే వాళ్ళము. సో నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి. ఇలా స్మాల్ ట్రిప్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి. వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగే ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.